ఇవాళ ఆల్ ఇండియా గౌడ అసోసియేషన్ మీటింగ్ జరగడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా 22 స్టేట్లకి వెళ్ళి గౌడ సోదరులు కలాల్, జైస్వాల్స్, బండారీస్, నాడర్స్, మహారాష్ట్రకి వెళ్ళి కానీ, కేరళకి వెళ్ళి కానీ, తమిళనాడుకి వెళ్ళి కానీ, ఎంపీ కానీ, యూపీకి వెళ్ళి కానీ, పంజాబ్కి వెళ్ళి కానీ అందరు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఇవాళ ఒకటే యూనిటీగా అందరం ఉందామని అన్ని స్టేట్లో తిరిగి ఢిల్లీలో పెద్ద ఎత్తున ఒక మీటింగ్ పెట్టాలని డిసైడ్ అయింది ఇక్కడ ఇవాళ. అదేవిధంగా పామ్ బోర్డ్ అంటే తాటి చెట్టు బోర్డు ఒకటి కావాలని ప్రైమ్ మినిస్టర్ గారికి ఇంతకుముందు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇప్పుడు మన మార్నింగ్ సెంట్రల్ మినిస్టర్ శ్రీపతి నాయక్ గారు రావడము మీటింగ్లో ఆయన ప్రైమ్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళి మన ఉన్న ఏది పామ్ బోర్డు గురించి రికమెండ్ చేసి ఆయన చెప్పడం జరుగుతుందని ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీలో 1 ఎకరం ల్యాండ్ భారతీయ కల్చూరీ అసోసియేషన్ పేరు మీద ఆల్ ఇండియా లోపల గౌడ అసోసియేషన్కి 1 ఎకరం జాగా ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అందరూ రాజకీయంగా ముందుకు రావాలని ఇవాళ ఈ మీటింగ్లో డిసైడ్ అయిన విషయంలో రాజకీయంగా కానీ, బిజినెస్లో కానీ, ఎడ్యుకేషన్లో కూడా మన పిల్లల్ని బాగా చదివించి ముందుకు తీసుకుపోవాలని, ప్రతి ఒక్క దగ్గర కాలేజెస్ పెట్టాలని, బిజినెస్లో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్రూప్స్ వేరే స్టేట్లో ఉన్న వాళ్ళు ఏం బిజినెస్ చేస్తారు, మన దగ్గర ఇక్కడ బిజినెస్ చేస్తారు ఏంటని ఆ డిఫరెన్స్ ఆఫ్ మాట్లాడుకొని అవన్నీ చేయడం జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా తెలంగాణ గౌడ సంఘం తరఫు నుంచి కూడా ఆల్ డిస్ట్రిక్ట్ వెళ్ళి కూడా ఇవాళ సాయంత్రం రావడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు కూడా మార్నింగ్ వచ్చి మీ ఎమ్మడి ఉంటాను, మీ ఎమ్మడి ఎన్నోసార్లు నేను మధ్యప్రదేశ్, భూపాల్, మళ్ళీ రాజస్థాన్ కూడా వచ్చాను. అప్పుడు ఎంపీ ఉన్నప్పుడు మీతో సహకారం చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. దానికి ఐపీఎస్ ఆఫీసర్ సత్యనారాయణ గారు, మరి కృష్ణయ్య గారు రాజ్యసభ నంబర్ ఆయన రావడం జరిగింది. చాలామంది పెద్దలు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా రావడం జరిగింది. సాయంత్రం ఆయన ఒపీనియన్ కూడా అందరితో కలిసి ఏ స్టేట్లో అయినా కానీ మీటింగ్ ఉంటే కూడా వస్తాను, కావాలంటే గవర్నమెంట్తో కూడా ఇక్కడికి కూడా ఏమైనా సమస్యలు ఉంటే నేను సాల్వ్ చేస్తానని చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా వేరే స్టేట్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు, నార్త్, ఈస్ట్, వెస్ట్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా 2 డేస్ సెషన్లో చాలా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా మన గౌడ సోదరులు కూడా తెలంగాణకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అందరితో కలిసిమెలిసి సోదరుమణులు కూడా చాలామంది వచ్చారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో మనకి తెలంగాణ వ్యాప్తంగా చాలామంది గౌడన్నలు చెట్ల మీద నుంచి కింద పడిపోతూ దెబ్బలు తగులుతున్న వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు చాలామంది. అవును. సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా మన సంఘం నుంచి ఏమన్నా సహాయం ఆల్రెడీ ఇప్పుడు మనము గవర్నమెంట్కు రికమెండ్ చేస్తే సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అన్ని తయారు చేయడము, ఒక 10,000 ఎక్విప్మెంట్స్ ఇచ్చారు. టోటల్లీ 2 lakhs గీత కార్మికులు ఏదైతే తాటి చెట్టు ఎక్కి కళ్ళు తీస్తే గీత కార్మికులు ఉన్నారో వాళ్ళు 2 లక్షల మంది ఉన్నారు. అదేవిధంగా అంచెలంచెలుగా సేఫ్టీ ఎక్విప్మెంట్ అనేది ఒకటి తయారు చేయడం జరిగింది, 10,000 మందికి ఇచ్చారు. అదేవిధంగా ఎవ్రీ 3 monthsకి ఒక 10,000, దట్ ఈస్ కాస్టింగ్ అబౌట్ 8,000 to 10,000 రూపీస్ ఈచ్ ఎక్విప్మెంట్. దాంట్లో ఎవ్రీ 3 monthsకు 10,000 రూపాయలు చేయడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ కూడా చేయడం 5 లక్షల నుంచి 10 లక్షలు కూడా. సపోజ్ 99% సేఫ్గా ఉంటారు, 1% కూడా మిస్ అయ్యి ఏదైనా కారణాల పడ కింది మీద పడితే వాళ్ళకు కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్లో ఉన్నది. వాళ్ళు కూడా గవర్నమెంట్ ఒప్పుకున్నారు. దాన్ని త్వరలో ఈ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కూడా తెప్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏదైతే తాటి చెట్టు ఉన్నదో హైబ్రిడ్ విత్తనాలు బీహార్కి వెళ్ళి మేము ఇప్పటికీ 10 లారీల దాకా తెప్పించడం జరిగింది. అది ఓన్లీ 8 to 10 feet దాకా తాటి చెట్టు ఉంటుంది. దానితో నిచ్చెన వేసి ఎక్కడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. కళ్ళు కూడా 15 నుంచి 25 లీటర్ దాకా దాంట్లో ఉత్పత్తి కూడా అవుతుంది. అది హైబ్రిడ్ విత్తనాలు కూడా చెప్పడం జరుగుతుంది. రాజకీయంగా ఎటువంటి భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది? కంపల్సరీ రాజకీయంగా పర్సంటేజ్ ఆఫ్ గౌడ్స్ చాలా ప్రతి డిస్టిక్లో కానీ, ప్రతి విలేజ్లో కానీ, ప్రతి మండల్లో కూడా గౌడ్స్ సోదరులు చాలామంది ఉన్నారు. రాజకీయంగా ముందు రావాలని ఏ పార్టీ అయినా కానీ అన్ని పార్టీలో కూడా హెచ్చరికగా అందరినీ ముందుకు తీసుకుపోవాలని కోరుతూ అన్ని పార్టీ ఇలా గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. అదేవిధంగా వాళ్ళు కూడా
ముందుకు మనలకు ప్రామిస్ చేశారు. మన మహేష్ కుమార్ గౌడ్ కూడా వాళ్ళు పున్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు కూడా మన వాళ్ళు గౌడ్స్ కూడా ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళని కూడా పార్టీకి పనికొచ్చేవాళ్ళు ప్లస్ కులానికి పనికొచ్చేవాళ్ళు వాళ్ళని కూడా ముందు తీసుకెళ్తానని చెప్పడం జరిగింది ఇవాళ. అయితే ప్రత్యేకంగా మీరు ఈ సంఘం తరపున విద్యార్థుల కోసం స్టూడెంట్స్ కోసం ఏమైనా కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారు? డెఫినెట్లీ నేను స్టూడెంట్స్ కోసం ఎందుకు ఇలాంటి ఇనిషియేషన్ తీసుకున్నారు మీరు? 100%గా మా దగ్గర గౌడ హాస్టల్ 1952లో స్థాపించబడ్డది. ఆ హాస్టల్ హిమాయత్ నగర్లో 1.5 ఎకర్లో ఉన్నది. దాన్ని చూసుకొని నేను ప్రెసిడెంట్ 2006లో ఉన్నప్పుడు గర్ల్స్ హాస్టల్ లేకుండే గర్ల్స్ హాస్టల్ కూడా మేము పెట్టడం జరిగింది. ఇవాళ 200 గర్ల్స్ కూడా వివిధ డిస్టిక్కి వెళ్ళి వివిధ స్టేట్లకి వెళ్ళి కూడా వచ్చి వాళ్ళు చదువుకొని ఇక్కడ హాస్టల్లో ఉండి వేరే స్కూళ్ళల్లో కూడా కాలేజెస్లో కూడా చదవడం జరుగుతుంది. అదేవిధంగా నేను 2016 to 19 దాకా నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా హాస్టల్లో 700 స్టూడెంట్స్ ఉన్న కాకుండా మాకు అప్లికేషన్ 1500 to 2000 అప్లికేషన్స్ వస్తుండే. దాన్ని చూసి మేము కమిటీలో డిసైడ్ చేసి ఉప్పల్ బగాయతుల హెచ్ఎండి యాక్షన్లో పార్టిసిపేట్ చేసి ఆన్లైన్ పేమెంట్లో 64,000 ఫర్ యార్డ్లో ఒక 1000 యార్డ్స్ తీసుకోవడం జరిగింది. దాన్ని ఇమీడియట్లీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మా సోదరులు గౌడ సోదరులు పెద్దలు సొసైటీ సోదరులు అందరు కలిసి మాకు ఒక 4 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చారు. దాన్ని 5 ఫ్లోర్లు కట్టేసి విత్ లిఫ్ట్ తోటి ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఇనాగ్రేషన్ చేశాం లాస్ట్ ఇయర్. దానికి ఇప్పుడు స్టూడెంట్స్ కూడా చాలామంది అకామిడేట్ అవుతున్నారు. అదేవిధంగా మా సోదరుడు ఏదైతే గౌడ హాస్టల్ కమిటీలో వైస్ ప్రెసిడెంట్గా దొంతి లక్ష్మీనారాయణ గారు 1/2 ఎకర్ బిహెచ్ఎల్ దగ్గర నందిగాంలో ఇవ్వడం జరిగింది. అది కూడా కన్స్ట్రక్షన్ ఇప్పుడు మా ప్రెసిడెంట్ చక్రవర్తి గారు ఉన్నారు, ఆయన కూడా 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ వేయడం జరుగుతుంది. దాంట్లో కూడా ఇయర్లీ ఒక 2000 స్టూడెంట్స్ అకామిడేషన్ తయారవుతున్నది. అది వితిన్ 1 year 1.5 yearలో అది కూడా కంప్లీట్ అయిపోతుంది. నియర్లీ 2500 స్టూడెంట్స్ 3000 స్టూడెంట్స్ దాకా గర్ల్స్ కానీ బాయ్స్ కానీ అకామిడేషన్ అవుతుంది. ఇంకా చాలామంది దాతలు ఉన్నారు ఈ ల్యాండ్ ఇవ్వడానికి, అది కూడా కన్స్ట్రక్షన్ చేస్తాము. స్టూడెంట్స్కు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతున్నది. మీ బిజినెస్ చేసేది ఏదైతే సొసైటీస్ కళ్ళు సొసైటీస్ అనుకోండి, లేకుంటే గీత కార్మికుల సొసైటీ ఇండివిజువల్గా ఉన్నోళ్ళు కూడా సాయం చేస్తున్నారు. పిల్లలకు ఎడ్యుకేషన్ గురించి కూడా డొనేషన్ చేస్తున్నారు. అదేవిధంగా యాదిరిగుట్టలో కూడా సత్రం కట్టాము, ఒకటి 62 రూమ్లతో మంచి కంఫర్ట్ 3 స్టార్ హోటల్ లెక్క కట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు పున్నం ప్రభాకర్ గారు కరీంనగర్లో కూడా ఒక రాజరాజేశ్వరి టెంపుల్ దగ్గర కట్టడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ జోగులాంబ దగ్గర ల్యాండ్ తీసుకుంటాము, అక్కడ కూడా సత్రం ఏదైతే గౌడ ట్రస్ట్ ప్రకారంగా పెద్ద 2 ఎకరాలలో సత్రం కట్టడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీశైలంలో కూడా ఆల్రెడీ కట్టి ఉన్నది. దాంట్లో ఓల్డ్ ఏజ్ పెన్షన్గా హాస్టల్ కట్టింది. 2-3 years నుంచి అది పెండింగ్లో ఉన్నది. దాన్ని కూడా మేము ఈ 1 or 2 months లోపల దాన్ని సాల్వ్ చేసి దాన్ని కూడా డెవలప్ చేస్తామని మా గౌడ సంఘం తరఫు నుంచి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అందరూ కలిసి ఒకటి 5 acres కూడా 5 ఎకరాలు 5 కోట్ల రూపాయలు మాకు లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది. కోకాపేటలో చాలా కాస్ట్లీ ల్యాండ్. దాన్ని కూడా హాస్టల్కు కానీ లేకుంటే కమ్యూనిటీ హాల్ కానీ ఐటీకి సెక్టార్లో ఉండేటోళ్ళు గౌడ్స్ కానీ అదర్ కులాలకు కూడా అది పనికొస్తట్టు కూడా అది కట్టాలని. ఆ టవర్స్ అంటే హై టవర్స్గా ఉన్నది. అది కొన్ని రెంటెడ్కి ఇచ్చి ప్రతి డిస్టిక్ ఇంత అన్ని అలాట్మెంట్ 33 డిస్టిక్లకు ఆ రెంట్ని డిస్ట్రిబ్యూట్ చేయాలని ఒక కోరికతో అది కూడా ఉన్నది. ప్రతి డిస్టిక్ ఇప్పుడు 10 లక్షల రూపాయలు వస్తుందంటే 33 డిస్టిక్లకు డిస్ట్రిబ్యూట్ చేసి అక్కడ ఉన్న గౌడ సోదరులకు ఇంపార్టెంట్ రావాలని మొన్ననే డిసైడ్ చేశాము. అది వితిన్ 1 or 2 monthsలో కూడా బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది. మన పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు, మన మహేష్ కుమార్ గౌడ్ గారు, మళ్ళీ మన ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూర్చొని మాట్లాడడం జరిగింది. అది కూడా త్వరలో స్టార్ట్ చేస్తామని చెప్తున్నాం. సార్, ఇప్పుడు 1 Nation 1 Symbol 1 Community అని ఒక లోగో లాంచ్ చేశారు. సో ఈ లోగోతో భవిష్యత్తులో ఎక్కడ కార్యక్రమాలు చేయబోతున్నారు? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఇప్పుడు త్రూఅవుట్ ఇండియా లోపల వేరే వేరే పేర్లతోటి గౌడ సోదరులు అక్కట్ట చేయనీకే మాకు ఒక 7-8 ఏళ్ళు పట్టింది. మేము ప్రతి డిస్టిక్లో ప్రతి స్టేట్లో ప్రతి మండలాల్లో తిరిగడం, ఆల్ స్టేట్లో ఇండియా లోపల ఉన్న రాష్ట్రాలన్నీ తిరిగి ఎక్కడ గౌడ్స్ సోదరులు గీత కార్మికుల కులం ఎక్కడ ఉన్నది ఏం సంగతి అని ఎంక్వైరీ చేసేందుకే మాకు 6-7 years పట్టింది. మేము రెగ్యులర్గా అన్ని స్టేట్లలో తిరిగి వాళ్ళందరినీ గ్యాదర్ చేస్తూ అలగలగ పేర్లతో జైస్వాల్ అని, బండారీస్ అని,
నాడర్స్ అని అలాగలగ పేర్లతో ఈ గీత కార్మికులు ఇంతకుముందు ఉండే వైన్ షాప్స్ ఉండే నార్త్ ఇండియాలో జేస్వాల్స్ అంతా నార్త్ ఇండియాలో వైన్ షాప్లు నడిపిస్తుండే. అంతకుముందు వాళ్ళ పూర్వీకులు పెద్దలంతా కళ్ళు గీత మీద బతికిన వాళ్ళు. అయితే అక్కడ కొంతమంది ఇప్పుడు కాలేజెస్ యూనివర్సిటీస్ పెట్టుకుని ఉన్నారు, ప్రొఫెసర్స్ అయ్యారు. వాళ్ళందరూ ఎక్కట్టుగా చేసి మనం వాళ్ళ పేర్లను మనము అన్నీ కలుపుకొని ఒకటి ట్రీ అనేది తాటి చెట్టుని కరికరించి ఇప్పుడు ఒక పార్టీ లోపల చెయ్యి గుర్తుందంటే కాంగ్రెస్ పార్టీ అంటారు, పువ్వు గుర్తుందంటే బీజేపీ అంటారు, ఇంకా కార్ గుర్తు అంటే టీఆర్ఎస్ అంటారు. ఈ చెట్టు గుర్తు ఉన్నదంటే ఈ గౌడ్స్ గుర్తు అని ఒక త్రూఅవుట్ ఇండియా లోపల సింబల్. ట్రీ అనేది ఇది టోటల్ ఇండియా లోపల ఇది ఇప్పటికే నార్త్ ఇండియా లోపల చాలా మటుకు పైలాంచిపోయింది. అక్కడ అందరికి కూడా తెలిసిందే. ఈ ట్రీ ప్రోగ్రామ్ కూడా మీకు అందరికి తెలిసిందే. ఇక్కడ కూడా చాలా అందరూ ఒప్పుకున్నారు. అన్ని కమ్యూనిటీస్ త్రూఅవుట్ ఇండియా నార్త్ ఈస్ట్ వెస్ట్ ఉన్న గౌడ్స్ కూడా వేరే వేరే పేరుతో పిలవాలందరూ కూడా ఒప్పుకొని దీనికి ఆమోద ముద్ర తెచ్చింది.